పోసాని కృష్ణమురళి సినీ నటుడు, దర్శకుడు, రచయిత. ఇవి పోసాని కృష్ణమురళికి ఉన్నటువంటి నేమ్స్ అనుకోవచ్చు. అయితే ఇంకొక పేరు ఎక్కువగా వినపడేది సైకో పోసాని కృష్ణమురళి. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన గతంలో ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకుని ఆయన మీద ఎవరైనా సరే పాలసీస్ ప్రకారం ఆయన చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా నోట్లోంచి మాట్లాడకూడనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మనం అందరం చూసాం. అయితే పోసాని కృష్ణమురళి గారి మీద ఇప్పటికే చాలాసార్లు అటు ఆంధ్ర, తెలంగాణలో కూడా కేసులు నమోదైనాయి. ముఖ్యంగా ఆయన అప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడే. తర్వాత ఆ ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా, ఆయనకి మద్దతుగా ఉంది కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దాదాపు 9 నెలలు అయినా కూడా ఈ పోసాని కృష్ణమురళి గారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగల. అయితే రీసెంట్గా మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు. చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు వచ్చి నేను ఇంకా ఏ పార్టీని తిట్టను, ఏమీ అనను అంటూనే కొన్ని చంద్రబాబు నాయుడు గారినో ఇంకొకరినో ఏదో ఒక మాటలు మాత్రం అనేసి వెళ్ళిపోయారు. రాజకీయాలకు కంప్లీట్గా దూరంగా ఉంటున్నానని. అయితే నిన్న ఆయన్ని అరెస్ట్ చేశారు. అటు వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకోవచ్చు, ఆయన వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి మాజీ అని అనుకోవచ్చు. ఇకపోతే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏపీకి సంబంధించినటువంటి పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్ళి పక్కన విజువల్స్ కూడా చూసుకోవచ్చు మనం. అంటే ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడాన్ని కూడా చూసుకోవచ్చు. ఆయన కొంత డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నేను రాను, నేను ఉండను, నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే కంప్లీట్గా వీడియో ఎవిడెన్స్ రూపంలో వాళ్ళు కూడా అంతా రెడీగా పెట్టుకోవడం, మీరు వస్తారా లేదంటే మమ్మల్ని తీసుకువెళ్ళమంటారు, మీరు ఎలా ఉంటే అలాగే తీసుకువెళ్లాల్సి ఉంటుంది, డెఫినెట్గా మీరు మాకు సహకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మై హోమ్ బోజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నట్టుగా చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పోసానిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయని చెప్పి సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే నిజంగా ఈయన అరెస్ట్ చేయడమే చాలా లేట్ అయిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే దారుణమైనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి గతంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపుల్లా కొడక, నువ్వు పుల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే బతలే ఈ లోకల్లో సేవాలు. పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు మనిషి అక్కడువా, ఒకరి నువ్వు లోపలి కాడి నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు, రక్త కన్నీరు పెట్టుకుంటావు. రైట్. ఇది అంటే కొన్ని ఇంకా మాట్లాడుకొని మనం కూడా చూపించలేనటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద, పవన్ కళ్యాణ్ గారి కూతురు మీద ఎంత దారుణమైనటువంటి మాటలు అంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని ఏమన్నా డైరెక్ట్గా అన్నారా, ఇతని పేరు కానీ ఎక్కడన్నా మాట్లాడారా అంటే ఎక్కడా లేదు. అసలు ఇతని పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్తావనలో ఎక్కడా కూడా పోసాని కృష్ణమురళి అనే పేరును కూడా ఆయన తలవలేదు. కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో ఇంకొకటో ఇష్టం వచ్చినట్టు ఆయనని, ఆయన కూతుర్ని, పిల్లల్ని అందరినీ కూడా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి, 2 సార్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఎంతవరకు అయినా సరే దిగజారుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామందే ఉన్నారు. ఒక్క పోసానే కాదు, అటు రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే పెర్ని నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ఫార్మెట్, వ్యక్తిగత దూషణలకు వెళ్ళటం, వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి బయటికి పెట్టడం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, వీళ్ళ ముగ్గురు చాలా ఎక్స్ట్రీమ్గా చెప్పాలంటే వాళ్ళకున్నటువంటి లిమిట్స్ వీళ్ళకన్నా ఇంకా హై రేంజ్లో. అసలు
ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేనటువంటి నిజంగా ఇప్పటి వరకు కూడా పోసాని కృష్ణమురళిని కానీ శ్రీరెడ్డిని కానీ అరెస్ట్ చేయలేదండి. బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు, కొంత రాచమర్యాదలు చేసినా కూడా మళ్ళీ అతనికి శిక్ష అయితే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేయటం కానీ, శ్రీరెడ్డిని అరెస్ట్ చేయటం కానీ. ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీలో అయినా ఉండండి, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీని తిట్టినా, జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీని తిట్టినా కూడా వాళ్ళని కూడా అంటే ఇలాంటి పదజాలం వాడినటువంటి ఎవరినైనా సరే కంపల్సరిగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉండాలి. మానసికంగా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, వాళ్ళకి ఏదైతే బాగాలేదో వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇంకొక చోట ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, సమాజం తలదించుకునే మాటలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి నేర్పించే పని చెయ్యాలి. అది గవర్నమెంటే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే పోసాని కృష్ణమురళి గతంలో నిజంగా చెప్పాలంటే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడకపోయినా సరే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళని ఇంకా అతనికి ఇంకా వేరే అవసరం లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని పొగడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎవరైనా సరే అతను చేస్తున్నటువంటి అవినీతి మీద, అరాచకాల మీద, అలాగే అతను చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మాట్లాడినటువంటి మాటలు అతను వ్యక్తిగతంగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవ్వరూ వెళ్ళాల. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కూడా ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు పోరాడింది సైద్ధాంతికంగా, పర్టికులర్గా చెప్పాలంటే ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాల మీద పాలసీస్ ప్రకారమే మాట్లాడారు తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్ళలేదు. మరి ఎందుకని పోసాని కృష్ణమురళి గారు వ్యక్తిగత దూషణలకే వెళ్ళారు? ఒక పక్క లోకేష్ గారిని, ఒక పక్క చంద్రబాబు గారిని, ఒక పక్క చంద్రబాబు గారి భార్యని భువనేశ్వర్ గారిని, అలాగే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా అత్యంత హీనమైనటువంటి మాటలు పోసాని కృష్ణమురళి మాట్లాడాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనకి వీడియో ఎవిడెన్స్ రూపంలోనే చాలా దారుణమైనటువంటి ఎవిడెన్స్ దొరుకుతుంది. సో ఇతను రీసెంట్గా నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేసాను, నేను ఇంక ఎవరిని తిట్టదలుచుకోలేదు, నేను ఇప్పుడు మొత్తం పునీతుని అయిపోయాను, వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఇప్పుడు శుద్ధపూసన అయిపోయాను అంటే వదిలేయాలా? డెఫినెట్గా ఇలాంటి సైకోలను, ఇలాంటి సైకో మాటలను ఎవ్వరూ వదలకూడదు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళని శిక్షించాల్సిందే. సమాజానికి ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంది. ఇలాంటి వాళ్లకు సమాజంలో స్థానమే లేదు అనేది చాలా బలంగా వాళ్ళకి శిక్ష ద్వారా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అలాగే శ్రీరెడ్డి, వీళ్ళు మన నెక్స్ట్ శ్రీరెడ్డి మాట్లాడుతుందా, ఇంకొకళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారా అనేది చాలా ఈగర్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే శ్రీరెడ్డి కూడా మేము బయటకు వచ్చేసాము, నేను ఇంకెవరిని ఏమనను, దయచేసి నన్ను వదిలేయండి లోకేష్ అన్న అని చెప్పేసి శుద్ధపూసల మాటలు మాట్లాడితే ఎవరు నిజంగా అంటే గత 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు కనుక మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చుంటే వీళ్ళని ఆపటం ఎవరి తరం అయ్యేది కాదు. ఇది ఎక్స్ట్రీమ్గా చెప్పాలంటే ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయేది. బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పిల్లల్ని ఇంకొకటి అవసరమైతే దాడులు కూడా చేసేవాళ్ళేం ఇలాంటి సైకోలు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి. అది ఏ ప్రభుత్వం అయినా సరే. ఇది ఒక కంపల్సరీగా వీళ్ళకి ఒక రూల్స్ అంటూ పెట్టాలి. భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సమంజసమా కాదా అనేది మన గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి. మన చట్టాలు కూడా దీని మీద బలమైనటువంటి కఠిన శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.